సెకండ్ టెన్నాల్ వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3000 క్యూసిక్కుల నీరు, రెండవ టెన్నల్ నీరు 8500 క్యూసిక్కుల నీరు. అంటే మొదటి రెండవ టెన్నల్స్ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర దగ్గర 11500 క్యూసిక్కుల నీరు వెలిగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే 11500 క్యూసిక్కులు కాదు కదా, 11 క్యూసిక్కుల నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఈవేళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ రకంగా ఈరోజు ఆ ఫీడర్ కెనాల్ ద్వారా ఆ యొక్క నీరు వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఏదైతే ఆ ఫీడర్ కెనాల్ తర్వాత ఏదైతే నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 టీఎంసీల కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది. ఆ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది. మరి ఆ నల్లమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 53 టీఎంసీలు నీరు కాదు కదా, కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యచి పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క నల్లమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది 11 గ్రామాలు ముంపుకు గురవుతుంది. ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర దగ్గర ఆ 11 గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి R&R కింద దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా, మరి గత 5 సంవత్సరాల నీ పాలనలో మరి 1100 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలిగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే ఆ రోజు 2021 జూలై 15వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజిట్ విడుదల చేసింది. ఏదైతే హంద్రీనివా, కలవకుర్తి, నెట్టింపాడు వంటి ప్రాజెక్టుని అప్రూవల్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ వెలిగొండను అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఆ రోజు ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతానని చెప్పినటువంటి నీకు మరి 22 ప్లస్ మళ్ళీ రాజ్యసభ సభ్యులు దగ్గర దగ్గర 30+ ఇచ్చారు మీకు. మరి నీకు ఆ రోజు మరి అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెలిగొండని పేర్కొంటే గెజిట్లో నిద్రపోతున్నావు అంటే నీ బెయిల్ రద్దు కోసం నీ యొక్క ఏదైతే నీ యొక్క అవినీతి కోసం మరి ఎట్లా నువ్వు ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, ఏదైతే ఆ వెలిగొండకు సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఇక వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 by 1 ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాలను కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే
ఆ వెలుగొండ ప్రాజెక్టు గురించి. ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతికి కానీ, పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ, అట్లాగనే వెలిగొండ కూడా అందరినివ ఇట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలిగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం, అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలిగొండను ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటరీకి సంబంధించిన